విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మనకెంతో ఆత్మీయులు, మరి గత 30 సంవత్సరాలుగా అటు పార్లమెంటు సభ్యునిగా ఇటు శాసనసభ్యునిగా మరి ఎక్కడ ఏది చేసినా కూడా రండి ఇస్తాడు సార్ రామ్మోహన్ గారు మన ఒక్క నిమిషం. వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం జరగండి, కొంచెం అవతల కన్నా వెళ్ళండి. మనం గెస్ట్లు వచ్చినప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకో. అశోక్ గారు జరగండి, వెంకటేశ్వర గారు కూర్చోండి. అట్లా దయచేసి అందరినీ 2 నిమిషాలు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ 2 minutes. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఖాళీ చేయవలసిందిగా కోరుతున్నాం. కొంచెం లోపలికి ఇక్కడ కూడా ఖాళీ చేయండి. ఇంకొకటి 2 చైర్స్ నరసింహం గారు వాళ్ళు నుంచి ఉన్నారు. రెడ్డి గారు మీరు హోస్ట్ జిల్లా, ప్రతి ఒక్కరు కూర్చున్నాక మనం కూర్చోవాలి, అవునా కదా? అలాగే నాకు వ్యక్తిగతంగా అశోక్ బాబు గారికి నాకు, ఎందుకంటే ఆయన కాన్స్టిట్యున్సీలోనే ఉంటాం గత 30 సంవత్సరాలుగా. ఆయన ఇక్కడ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఆయన గురించి చెప్తున్నా. నేను పర్ఫెక్ట్ సార్. ఆయన శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులుగా ఉంటారు. మేమంతా ఇక్కడ మా ప్రస్థానం ఎన్జిఓ అసోసియేషన్లో జాయింట్ సెక్రటరీ, ట్రెజరరు, సెక్రటరీ, ప్రెసిడెంటు అన్నీ ఇదవుతున్నాం. ఆయన పొలిటికల్ రంగంలో అక్కడ ఉన్నారు, మేము ఎన్జిఓ అసోసియేషన్ ఇక్కడ ఉన్నారు. మరి మనకు సంబంధించి ఏ కార్యక్రమం వచ్చినా ఏదొచ్చినా కూడా మాకు ఎంతో ఆత్మీయులు. అందుకే ఇక్కడ ఇవాళ మన కార్యక్రమం కాబట్టి మనం ఎవరిని పొలిటికల్గా మినిస్టర్లు ఎవరిని పిలుచుకోవాలి, ఓన్లీ ఉద్యమ నేతలు, స్థానిక శాసనసభ్యులనే మనం పిలుచుకున్నాం. ఎందుకంటే గద్దె రామ్మోహన్ గారు లేని మన కార్యక్రమం ఎక్కడ జరగదు. ఏ కార్యక్రమం అయినా ఆయన వస్తారు. వాళ్ళు వచ్చినందుకు ఆయనకి కరతాళ ధ్వనుల ద్వారా మన ఆనందాన్ని, ఆహ్వానాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. అట్లాగే ఇంకొక ఉద్యమ నేత, మా అందరికీ ఎంతో ఇష్టమైన వారు, మరి ఏ కార్యక్రమం వచ్చినా ఏ ఉద్యమం వచ్చినా మాతో పాటు ఉండేవాళ్ళు. అట్లాగే మరి సిపిఎం పార్టీలో సిహెచ్ బాబురావు గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మనకు సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో ముందుంటారు. ప్రతి ఉద్యమంలో మనతో పాటు 35 సంవత్సరాల నుంచి ఎన్ని ఉద్యమాలు చేసామో లెక్కలేదు. ప్రతి ఉద్యమానికి మనం ఎన్నంటూ ఉండే మిత్రులు, అటు సిఐటియు కానీ ఇటు సిపిఎం కానీ, మరి వారి తరపున వచ్చిన బాబురావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రండి సార్. అన్న జరుగు జగదీష్ అన్న. బాబురావు గారిని మనందరి కర్తాల ధనుల మధ్య వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మీరందరూ మరి ఉదయం నాకు తెలిసి 9:30 కాడి నుంచి ఉన్నారు. ఎన్జిఓ హోమ్ నుంచి ప్రస్థానం, 12 కాడి నుంచి ర్యాలీ, ఎండ అదంతా అయిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి కార్యక్రమాల పరంపర నడుస్తూనే ఉంది. ఎక్కడా కూడా 1 గంట కూర్చోవాలంటే ఇబ్బంది పడుతున్న రోజులు. ఏ సంఘానికి కూడా సంఘం లేకపోతే ఇంకోటని చెప్పుకోవడమే కానీ గట్టిగా ఉండే పరిస్థితి లేదు. కానీ అది ఒక్క ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్లోనే ఉంది. మార్నింగ్ 9:30, రాత్రి 9:30 అవుద్ది పదవి బాధ్యతల స్వీకరణ. ఇంకొక విషయం, ఇక్కడ పక్కనున్న ఇదే హాల్ ఇంకోటి ఉంది, దాంట్లో పూర్తిగా నిండిపోయి టీవీలు పెట్టుకుని కూర్చున్నారు. ఏంటి సాగర్ గారు మేమంతా ఇక్కడ కూర్చున్నామని ఎవరు అడగల. ఇక్కడ వరండాలు ఎక్కడుంటే అక్కడ టీవీలు పెట్టుకుని కూర్చుని సంఘం పట్ల ఒక తత్పరతతో, మమేకతతో పనిచేస్తున్న ఎన్జిఓ కామ్రేడ్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మరి ఏపీ ఎన్జిఓస్ రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసిన మరి బాబురావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.